నాలెడ్జ్ కదా, నాలెడ్జ్. అయితే మరి ఇప్పుడు ఆయన తెలివిని, ఆయన జ్ఞానాన్ని మనము ఎరిగి ఉండాలంటే మనము ఏమి ఎరిగి ఉండాలి? మొదట ఏమి ఎరిగి ఉండాలి? ఎవరిని ఎరిగి ఉండాలి? మనము ఎవరిని ఎరిగి ఉండాలి? దేవుణ్ణి ఎరిగి ఉండాలి. దేవుణ్ణి ఎరిగి ఉండటం అంటే ఏమి ఎరిగి ఉండటము? దేవుణ్ణి ఎరిగి ఉన్నవాళ్ళు దీనిలో ఉన్నవి వింటారా లేదా? అంటే ఇప్పుడు ఏమి ఎరిగి ఉండాలి? దీన్ని బట్టి వాక్యం ఎరిగి ఉండాలి. అంటే లేఖనాలు మనకు తెలిసిన వారమై ఉండాలి, జ్ఞానం పొందిన వారంగా మనము ఉండాలి, లేఖనాలు ఎరిగిన వారంగా ఉండాలి. లేఖనాలు ఎరిగిన వారంగా ఉండాలనే విషయాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు అంటే వాక్యము ద్వారా మనము ఏమి పొందుతున్నాము? దీన్ని బట్టి లేఖనాలు ఎరిగి ఉండటం ద్వారా మనం ఏం పొందుతున్నాము? దేవుని జ్ఞానాన్ని పొందుతున్నాం. లేఖనాలు ఎరిగి ఉండటం ద్వారా మనం ఏం పొందుతున్నామంటే దేవుని జ్ఞానాన్ని మనము పొందుతూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాలం అందు నీవు దేవుని జ్ఞానాన్ని పొందాలి అంటే, దేవుని జ్ఞానాన్ని నువ్వు పొందాలి అంటే ఏం తెలుసుకోవాలి? నువ్వు క్రైస్తవునిగా ఏం తెలుసుకోవాలండి? ఏం తెలుసుకోవాలి? వాక్యాన్ని తెలుసుకోవాలి. అందుకే అంటున్నాడు, స్క్రిప్చర్ షుడ్ బి నాలెడ్జ్. స్క్రిప్చర్ అంటే వాక్యము, షుడ్ బి నాలెడ్జ్. వాక్య జ్ఞానమును నీవు ఎరిగి ఉండాలి. వాక్య జ్ఞానము ఎరిగి ఉండాలి. ఈ దినము మనం మాట్లాడబోతున్న మాట వాక్య జ్ఞానము మనము ఎరిగి ఉండాలి, అనగా లేఖనాల జ్ఞానము మనము ఎరిగి ఉండాలి. మరి మొదటిగా మనం పరిశీలన చేస్తే దేవుని వాక్యంలో తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక. చాలామంది ఏమంటారండి దాన్ని? ఏమంటారండి? తిమోతి రాసిన పత్రిక అంటారు. పత్రిక రాసిన తిమోతి కాదండి, రాసిందేమో అపోస్తలుడైన పౌలు గారు. అది ఎవరికి? ఓ తిమోతి, నువ్వు ఇది ఇలా చేయాలి, ఇదిగో నువ్వు ఎలా ఉండాలి, నువ్వు యవనస్తుడివి, నీ పరిచర్య ఎలా ఉండాలి, నీ వాక్యం ఎలా ఉండాలి, నువ్వు సంఘంలోకి వెళితే ఎలా బోధించాలి, విశ్వాసుల ఎడల నువ్వు ఎలా ప్రవర్తించాలి, నీ ప్రవర్తనను వారికి కనబరచాలి అనే విషయాలను గూర్చి పౌలు గారు తిమోతికి తెలియజేశారు. ఎందుకంటే తిమోతి యవనస్తుడు. యవనస్తులకి మరి ఈ రోజులో మరి కొన్ని సూచనలు, సలహాలు సేవకులు ఇస్తే, అబ్బో ఇలా మా మీద పడ్డాడే పాస్టర్ ఏమంటారు? యవనస్తులు ఏమనుకుంటారు లోపల? ఇలా మా అమ్మలను మొదలెట్టాడండి, ఏదో చూసి ఉంటాడు, అందుకని ఇలా మా మీద మొదలెట్టాడు చర్చిలో ఆదివారం రాగానే అనుకుంటారు. అలాంటి పరిస్థితిని పౌలు గారు కలిగి ఉన్నాడా? లేదు. వాక్య జ్ఞానమును ఎరిగి ఉన్న పౌలు గారు యవనస్తుడైనటువంటి యవన కాలంలో సువార్త ప్రకటన కొరకై ప్రత్యేకపరచబడినటువంటి తిమోతితో మాట్లాడుతూ ఉన్నాడు. రెండవ తిమోతి రాసిన అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలను చూద్దాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను ఎప్పటి నుంచి అంటే బాల్యము నుండి నీవెరుగుదువు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ
ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. ఇది యవనస్తులకేనా అందరికీనా? ఏమండి, అందరికీ ఉంది ఇక్కడ. అయితే యవనుడైన తిమోతికి ఈ మాట తెలియచేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానమును బట్టి అపోస్తలుడైనటువంటి పౌలు. ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందు ఉంచవలసిన, ఎవరి యందు? యేసుక్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా. విశ్వాసం అనేది ఎలా వస్తుంది? ఎలాగొస్తుందండి? వినుట వలన. వినుట ఎవరిని గూర్చిన మాట? క్రీస్తును గూర్చిన మాట. క్రీస్తు ద్వారా, కల్వరి శిలువలో చిందించిన రక్తము ద్వారా మానవాళి యొక్క పాపములు కడగబడినప్పుడు సంఘంలోనికి చేర్చబడిన వారు ఏమవుతున్నారు? అప్పుడు రక్షణ పొందిన వారు కదండి. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణ పొందిన వారమైన మనము ఎలాంటి వారమై ఉండాలి? లేఖనాధారమైన, లేఖనానుసారమైన జ్ఞానమును మనము కలిగిన వారముగా ఉంటూ, ఆ జ్ఞానము మనల్ని ఎలా చేస్తుందంట? శక్తి కలిగినటువంటి లేఖనాల ద్వారా మనము ఆ జ్ఞానం పొందుతాం. శక్తి కలిగిన లేఖనాల ద్వారా. వాక్యంలో శక్తి ఉందా? ఉందా? వాక్యంలో శక్తి ఉందండి? ఉందా? వెనక నీలో శక్తి ఉందా? మరి నీలో శక్తి ఉందా? లేదా? నీలో కూడా ఉంది. నీలో కూడా ఉంది. నీ దగ్గర ఉన్న శక్తి ఏంటిది? నీ కాండ బలంతో వచ్చేటువంటి శక్తి, లేక నీ బుద్ధి బలంతో వచ్చేటువంటి శక్తి. కానీ ఇక్కడ లేఖనాధారమైన శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనముల వలన ఎప్పటి నుండి నువ్వు ఎరిగి ఉండాలంటే, ఇది ఎప్పటి నుండి అండి? బాల్యము నుండి. అంటే మీరు చూస్తే అందరి దగ్గర పెద్ద పెద్ద సెల్ ఫోన్లు ఉన్నాయిగా. ఈ మధ్య కాలంలో యూట్యూబుల్లో ఇంతంత బుడతలు, బుడ్డ పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు వాక్యం చదవటం ఏందండి బాబు. ఒకడైతే అమెరికాలో వాడు అనుకోండి తెల్ల పిల్లగాడు, ఎగిరెగిరి గంతులేసి కిందకి దిగి పోడియం దిగి కూడా ప్రైజ్ ప్రైజ్ అంటున్నాడు. అంటే ఇప్పుడు వాక్యం అనేది నిజమేగా. ఇప్పుడు దీన్ని బట్టి నీ బాల్యము నుండి నీ వెరుగుదువు కనుక, బాల్యము నుండి నీవు ఎరిగి ఉండాలి వాక్యము. ముసలోళ్ళు అయిపోయినా కానీ మనకిక్కడ మాత్రం ఈ అక్కలు కదండి. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుంది? నీ బాల్యము నుండి నీవు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలకు ఉన్న జ్ఞానాన్ని నువ్వు ఎరిగి ఉండాలని బైబిల్ బోధిస్తుంటే, ఇప్పుడే ఎక్కడ వస్తావులేండి, టైం ఉందిలే పాస్టర్ గారు అన్నా, ఇంకా టైం ఉందన్నా అని మాట్లాడే పరిస్థితులను మనము చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, బాల్యము నుండి పరిశుద్ధ లేఖనాలు మనము ఎరిగి ఉండాలి. ఎరిగి ఉండటమే కాదు, నేర్చుకోవాలి. నేర్చుకున్నవి తెలుసుకోవాలి. తెలుసుకున్నవి అన్నీ కూడా వాటి యందు మనం ఎలా ఉండాలంట? నిలిచి ఉండాలి. వాటి యందు మనము నిలిచి ఉండాలి. నిలిచి ఉండటం అంటే ఆ విన్నది, ఆ నేర్చుకున్నది, ఆ తెలుసుకున్నది, వాటి యందు మనము మన జీవితాలు కొనసాగించబడాలి, నడిపింపబడాలి. అప్పుడే దేవుని జ్ఞానమును, దేవుని ఎరిగి ఉండటము అనేటువంటిది మనము చూస్తాం. లేఖనాలు తెలియకపోతే నువ్వు దేవుని జ్ఞానాన్ని నువ్వు పొందలేవు.
నేను దేవుని జ్ఞానాన్ని బట్టి నేను చేస్తున్నాను అని అంటే అది ఒట్టి మాటే. నీకు వాక్యము తెలియకపోతే ఎవరి జ్ఞానముతో ఉన్నట్టు నువ్వు ఈ లోక సంబంధమైన జ్ఞానముతో నువ్వు నడుస్తున్నావు. వాక్యమును నువ్వు ఎరిగి ఉండి, వాక్యాన్ని తెలుసుకొని ఉండి, వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ, చదువుతూ, నేర్చుకుంటూ వాటి యందు నిలకడగా ఉంటే ఎవరి జ్ఞానములో నువ్వు నడుస్తున్నట్లు? దేవుని యొక్క జ్ఞానంలో. మరి మీరు ఎవరి జ్ఞానంలో నడుస్తున్నారు? నేను ఎవరి జ్ఞానంలో నడుస్తున్నాను? ప్రశ్నించుకోవాలా వద్దా? ప్రశ్న వేసుకోవద్దా? మనం ఎదుటోళ్ళకి ప్రశ్నలు వేస్తాం బాగా. మనం వేసుకోవాలి. ఎప్పుడు మనకు వర్తించవు ప్రశ్నలు కదండి, మనకు ప్రశ్నలు వర్తించవు. నన్ను అడగడం అంత పెద్ద ప్రశ్న వేసాడు, నాకు అంత పెద్ద మాట అన్నాడు కదండి. తెలియనప్పుడు ఎంత మాట అని అంటాడు ఎవరైనా. నువ్వు నొచ్చుకోవడమే నీ పని, తెలుసుకోవడం నీ పని. నొచ్చుకోవడం నీ పని, తెలుసుకోవడం కూడా నీ పని. రెండు మనయేగా, అవునా? కాబట్టి ప్రియ దేవుని సంఘము, లేఖనములను బాల్యము నుండి ఎరుగవలెను. నువ్వు దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే లేఖనాలను నువ్వు ఎప్పటి నుంచి ఎరిగి ఉండాలి, ఎప్పటి నుండి నువ్వు తెలుసుకోవాలి? బాల్యము నుండే నువ్వు తెలుసుకోవాలి. అది గుర్తుపెట్టు, మర్చిపోవాలి. యవన బిడ్డలైన మరి ముఖ్యంగా, చదువుతున్న బిడ్డలు మరి ముఖ్యంగా జ్ఞానాభ్యాసము చేస్తున్నప్పుడు ఈ లోక సంబంధమైన జ్ఞానమును నువ్వు పొందుతున్నప్పుడు పరలోక సంబంధమైన వాక్యానుసారమైన జ్ఞానము అది మీకు అవసరమై ఉన్నది. మరి ముఖ్యంగా చదువుతున్న బిడ్డ, ఎందుకంటే వారి యవన కాలంలోనికి చేర్చబడేవారుగాను చేర్చబడిన వారుగాను ఉంటారు కనుక. కాబట్టి నువ్వు ఏమి ఎరిగి ఉండాలంట? లేఖనములను ఎప్పటి నుండి ఎరిగి ఉండాలి? బాల్యము నుండి నీవు ఎరిగి ఉండాలి. అప్పుడు నువ్వు దేవునిలో, దేవుని జ్ఞానములో నిలిచి ఉంటావు. రెండవ విషయానికి వస్తే, మత్తయి సువార్తలో మనం కనుక పరిశీలన చేస్తే, మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనం. అందుకు యేసు ప్రభు వారు మాట్లాడుతున్నాడు, మీరు లేఖనములను ఇంకేమంటున్నాడు? గానే ఉందా మీ దాంట్లో? లేఖనములను నా దాంట్లో దేవుని శక్తిని ఎరుగక పొరబడుచున్నారు. నువ్వు తప్పు చేయడానికి కారణం ఏంటంట? నువ్వు తప్పు చేయడానికి, పొరపాటు చేయడానికి, పాపం చేయడానికి కారణం ఏంటంట? నీవు దేవుని వాక్యాన్ని నువ్వు తెలుసుకోకపోవడమే పొరబడుచున్నావు. పొరపాటు ఏదైనా తప్పు చేసేవంట, సారీ మమ్మీ, డాడీ సారీ డాడీ, క్షమించు నన్ను, అక్క క్షమించు, తమ్ముడు క్షమించు అని అంట. ఎందుకంటున్నాము? మనము అన్న మాట మనం తెలుసుకోలేని వారంగా ఉన్నాము, గ్రహింపు లేని వారిగా ఉన్నాము. అందుకనే ప్రభువైన క్రీస్తు వారు అంటున్నాడు, మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరుగక పొరబడుచున్నారు. అక్కడ సందర్భం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి పునరుద్ధానం చెంది ఉన్న దానిని గూర్చి, ఆ పునరుద్ధానమును గూర్చి అడుగుతున్నారు. ఎవరు వాళ్ళు? అడిగేవాళ్ళు ఎవరండి? పరిసయ్యులు, సద్దూకయ్యులు. వాళ్ళు మేధావులు. ఏ విషయంలో మేధావులు వాళ్ళు? ఏ విషయంలోనండి? ధర్మశాస్త్రం అని అంటే అది దేనికి లింకప్ అయి ఉంది? అది దేనికి లింక్ అయి ఉంది? ధర్మశాస్త్రము దేనికి లింక్ అయి ఉంది? లోకంలో ఉన్న వాటికి లింక్ అయి ఉన్నది అది కదండి. ఆత్మ సంబంధమైన విషయాలేమో ప్రభువైన క్రీస్తు వారు మాట్లాడుతుంటే వాళ్ళేంటి? ధర్మశాస్త్రమును గూర్చి యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తున్నారు. అందుకు ప్రభు అంటున్నారు, మీరు లేఖనములను దేవుని శక్తిని
ఎరుగక పొరబడుచున్నారు. పునరుద్ధానమందు పెళ్లి చేసుకొనుడు పెళ్లికి ఇయ్యబడరు. పునరుద్ధానము చెందిన తర్వాత వాళ్లకు భౌతిక సంబంధమైన దేహం ఉంటుందండి. ఏమండి? పునరుద్ధానమైన తర్వాత యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించి ఉన్న 33.5 సంవత్సరాల కాలములో ఆయనకు ఏమున్నది? శరీరం ఉన్నది, దేహం ఉన్నది, రక్త మాంసాలు ఉన్నవి, ఆకలి ఉన్నది, దప్పిక ఉన్నది కదండి. మరి చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధాన బలము చేత దేవుడు తండ్రి ప్రభు అయిన క్రీస్తును లేపిన తరువాత ఆయనకు శరీర సంబంధమైనవి ఏవైనా ఉన్నవా? ఆయన శరీరం ఉందా పునరుద్ధానుడైన తరువాత? లేదుగా. ఆయనకు ఆకలి ఉందా? లేదుగా. ఇప్పుడు దాన్ని సమాజంలో దానికి లింక్ పెట్టి చూపిస్తున్నారు. ఎవరు? ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు అనేటువంటి మేధావులు ఏమంటున్నారు? వాళ్ళు పునరుద్ధానమునందు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇవ్వబడరు, పరలోకమందున్న దూతల వలె ఉందురు. ఎలా ఉంటారంటే పునరుద్ధానము పొందిన తరువాత ప్రభువైన క్రీస్తు ఎలా ఉన్నారని ఇప్పుడు మనము వాక్యం ద్వారా నేర్చుకున్నాము. ఆయన మహిమ దేహము కలిగి ఉన్నాడు. రేపు ప్రభువైన క్రీస్తు వారి రాకడలో మనమందరము క్రీస్తునందు ఉన్నవారమైన ఎడల మనం ఎత్తబడినప్పుడు ఆయనతో పాటు మనం ఎలా ఉంటాము? అప్పుడు ఇలా ఉంటామా? ఏమండి? ఇలాంటి శరీరం ఉంటుందా? ప్రభుతో ఉండాలంటే ఇలాంటి శరీరంతో ఉండొచ్చా? ప్రభువులో ఉండటానికి ఈ శరీరం అవసరము. ప్రభువులో ఉండటానికి, ప్రభుతో ఉండటానికి ఈ శరీరం అవసరము లేదు. అక్కడ పునరుద్ధాన శరీరము అవసరం, పునరుద్ధాన దేహం అవసరం. దేహం అంటే శరీరమే. మహిమ దేహము కలిగిన వారుగా మనము ఉండాలి. అలాంటి వారికి భౌతిక సంబంధమైన పెళ్లి అవసరం లేదు. అలాంటి వారికి భౌతిక సంబంధమైన పెళ్లికి ఇవ్వటం లేదుగా. అందుకని మీరు దేవుని జ్ఞానాన్ని మీరు ఎరిగి లేరు. కాబట్టి పునరుద్ధాన బలం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే మనము ఈ లోకములో పొందుకోగలము అని విషయాన్ని వారికి తెలియచేస్తూ ఏమంటున్నాడు? లేఖనములు ఎరుగక మీరు పొరబడుచున్నారంటున్నాడు వాళ్ళని. లేఖనాలు ఎరుగక మీరు పొరబడుచున్నారు అంటే మీరు తప్పిదము చేస్తున్నారు. పొరబడుచున్నారంటే అన్ని విషయాల్లోగా, కొన్ని విషయాల్లోనేనా? అన్ని విషయాల్లో, దేవుడు చెప్పిన అన్ని విషయాల్లో. ఆత్మ సంబంధమైన విషయాల్లో పొరబడుతున్నారు, భౌతిక సంబంధమైన విషయాల్లో కూడా వారు పొరబడు వారుగానే ఉన్నారు. కాబట్టి ప్రియా దేవుని సంఘం, ఆలోచన చేయం కదా. మనము ప్రార్థనకి వెళ్తున్నామా, వస్తున్నాము, అంతే. వాక్యాన్ని మనము నేర్చుకోము, వాక్యాన్ని మనము తెలుసుకోము కదండి. అలా అయితే దేవుడి జ్ఞానము నీకు రాదు. దేవుడి జ్ఞానము నీకు కొదువైతే ఈ లోక జ్ఞానము నిన్ను అనేకమైనటువంటి పొరపాట్లలోకి, తప్పిదాలలోకి నడిపిస్తుంది. అనేక ఇప్పుడు చెబుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? దేవుని జ్ఞానము ఎరిగి ఉండకపోవడం వల్ల, దేవుని జ్ఞానము తెలుసుకోనకపోవడం వల్ల, వాళ్ళు నేర్చుకోనకపోవడం వల్ల, ఆత్మ సంబంధమైన జ్ఞానం వారు పొందలేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు? పొరపడుతున్నారు. పెళ్లికి ఇవ్వచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. మరి ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి ఈ అర్హత ఉందా? లేదు కదా. సజీవులుగా ఉన్న వారికే ఇది ఉన్నది అనే జ్ఞానం మనం కలిగి ఉండాలి. ఆ జ్ఞానం అయితే కొద్దిగా తెలుసు మనకి. చచ్చిపోయినట్టు చేసుకుంటాడు, పెళ్ళే అంటారు మనవాళ్ళు కదా కదా.
కానీ ఇక్కడ ఆ భాష కాదు మనం మాట్లాడాల్సింది. పునరుద్ధానమును గూర్చి తిరిగి చనిపోయి సమాధి చేయబడిన తిరిగి లేపబడిన తరువాత ఆ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి జాగ్రత్త సుమ. ఏం చేయాలి? లేఖనములు ఎరుగక వారు పొరబడుచున్నారు. మనం కూడా లేఖనాలు ఎరుగకనే తప్పిదాలు చేస్తున్నాం, పాపము చేస్తున్నాం, మోసము చేస్తున్నాం, దూషణ మాటలు పలుకుతున్నాం, పాపపు కూబిలో కూరుకుపోతున్నాం మనం కదా. నిజంగా దేవుని వాక్యం తెలిస్తే పాపపు వైపుకి వెళతామండి మనం? వెళతామా? ఏం మాట్లాడరు, వెళతారు. ఏం మాట్లాడరు కదా. మౌనమే అంగీకారమా? సామెత ఉంది, మౌనమే అంగీకారం అన్న. కాబట్టి ప్రియా దేవుని సంగమా, ఈ ఉదయ కాలం ముందు నీ స్థితి ఏంటి? దేవుని జ్ఞానాన్ని పొందావా లేదా? మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో చూద్దాం. ప్రక్కనే మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో 24వ వచనాన్ని చూద్దాం. అందుకు యేసు మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరుగక ఉండుట వలనే పొరబడుచున్నారు. సేమ్ కదా. లేఖనాలు ఎరుగకపోవడం వల్ల పొరపాటు చేస్తున్నాం మనం. పొరపాటు చేయడం అంటే తప్పిదం చేస్తున్నాం, పాపం చేస్తున్నాం. ఇంకా లోతుగా వెళితే వ్యభిచారం చేస్తున్నా, దొంగతనం చేస్తున్నా, మోసం చేస్తున్నా, దూషణ మాటలు మాట్లాడుతున్నాము, దేవుణ్ణి దూషిస్తున్నాము, దేవుని బిడ్డలను దూషిస్తున్నాము. వచ్చినాయండి అన్నీ? ఏమండి అన్నీ వచ్చినాయి రాలేదా? వీటిల్లో 99% మనం అన్నిటిలో ఉంటున్నామా? 99%. ఒకటి వదిలేసేది. 99% మనం వీటన్నిటిలో ఉంటున్నామా లేదా? ఏమండి లేదా? మరి మనం ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. లేఖనాలు ఎరిగి ఉండాలి. యేసుప్రభు వారు ఏం చెబుతున్నాడు? మీరు లేఖనాలు ఎరిగి ఉండకపోతే మీరు పొరబడుతున్నారు, తప్పిదాలు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, అన్యాక్రాంతం చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు. ఇక రకరకాలవన్నీ. చేయకూడనిది ఏది కూడా నీకు వాక్యం తెలిస్తే నువ్వు చెయ్యవు. సహించాలి. పౌలు గారు మాట్లాడుతున్నాడు మరలా తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది, మనుషులందరూ ఏం చేయాలంటే ఇప్పుడు మనుషులందరూ ఏం చేయబడాలంట? రక్షణ పొందాలంట. మరి ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వాక్యం ఏం చెబుతుంది? మనుషులందరూ రక్షణ పొందాలని చెబుతుంది. రక్షణ ఎవరిస్తారండి? ఎవరిస్తారు రక్షణ? చెప్పండి. ఎవరు? పాస్టర్ గారు ఇస్తాడు కదా. అమ్మా రక్షణ ఇస్తాను రండి అమ్మా అనే పాస్టర్ గారు లేరా? ఉన్నారా లేరా? రక్షణ కావాలంటే అక్కడికి రండి, మీరు రక్షణ పొందాలంటే ఇక్కడికి రండి. నేను ఆ పేర్లు చెప్పనులే. మీ అప్పులు పోవాలంటే మా దగ్గరికి రండి. ఆయన 800 అప్పులు తీరుతాడు కదా. నీ కుటుంబం కుదిరిపడాలంటే మా దగ్గరికి రండి. జరుగుతాయండి. రక్షణ కావాలంటే ఎవరి దగ్గర పోవాలంది? బైబిల్లో ఎవరి దగ్గర పోవాలంది కదా? దేవుని సన్నిధికి, ప్రభు దగ్గరకు రావాలి. ఏమన్నాడు ఆయన?
4వ వచనం. ఆయన మనుషులందరూ, ఆయన అనగా ఎవరు ఇక్కడ? ఇక్కడ ఎవరు? యేసు ప్రభు. రక్షణ ఇచ్చేది ఎవరు? యేసు ప్రభు వారా తండ్రియా? ఏమంటే చెప్పాలి ఇది కరెక్ట్గా. రక్షణ ఇచ్చేది తండ్రి యేసు ప్రభు వారా? ప్రభు. ఎందుకంటే కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు ఆయన మన పాపములను విడిపించుట కొరకై, మన పాపం కనపోతే మనకి ఏమి ఇవ్వబడినట్లు? రక్షణ ఇవ్వబడినట్టు కదా. కాబట్టి మనుషులందరూ రక్షణ పొంది, రక్షణ పొంది ఏం చేయాలంట? సత్యమును గూర్చిన, నువ్వు రక్షణ పొందితేనే నీకు సంపూర్ణమైన జ్ఞానం వస్తుంది. అంతకుముందు ఉన్న జ్ఞానము తాత్కాలికమైనది, అది అటు ఇటు కానిది జ్ఞానం. అది ఇప్పుడేమి జ్ఞానం వస్తుంది? రక్షణ పొందిన తర్వాత సత్యమును గూర్చిన జ్ఞానం, అనుభవ జ్ఞానం. అనుభవం పెరిగింది. ఇప్పుడు ఆల్రెడీ జ్ఞానం ఉందిగా, కొంత లోక జ్ఞానం. దాని ద్వారా సత్యాన్ని తెలుసుకుంటే ఏంటిది సత్యము? సత్యం ఏంటిది? నీ వాక్యము సత్యం కదండి. ఆ సత్యమైన వాక్యాన్ని కనుక నువ్వు తెలుసుకుంటే అనుభవ జ్ఞానము గలవారై అట్లాగా అనుభవ జ్ఞానము కలిగిన వారుగా ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. కోరుకుంటున్నాడు, ఇష్టపడుతున్నాడు. అలా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. అలా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన చేయాలని మనం చేయాలనే, ఆయన చేయాలని మనం చేయాలని చెప్పాలి. పాపం ఎవరిలో ఉంది? ఆయనలో ఉందా? ఎవరిలో అయితే పాపం ఉంటుందో వాళ్ళు ఇది చెయ్యాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అంటే నీ పాపం ఒప్పుకుంటే ఆయన క్షమిస్తానికి ఆయన ఇష్టపడుతున్నాడు కదా. అవునండి, నువ్వు ఒప్పుకుంటే ఆయన ఇష్టపడుతున్నాడా లేదు నిన్ను క్షమించడానికి? కానీ నువ్వు ఒప్పుకో. ప్రియా దేవుని ఇస్తాను, ఆలోచించండి. ఎంతకాలం ఈ జీవితము? కాబట్టి ప్రజలందరూ సత్యమును గూర్చిన జ్ఞానమును, అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని ఎవరు కోరుకుంటున్నారండి? నువ్వు మాత్రం కోరుకోవు, నేను కోరుకో, నాకు జ్ఞానం కావాలి. అసలు మన జ్ఞానం అడగంగా ఎవరినండి? ఏ నోరు లింపరేంటండి? ఎవరిని అడగాలి మన జ్ఞానము? అసలు అడుగుతాము అది? అయ్యా సాయంత్రానికి బియ్యం లేవయ్యా, సాయంత్రానికి ఇది లేదయ్యా, సాయంత్రానికి ఆదివారం కదా అయ్యా చికెన్ లేదయ్యా. చికెన్ ఎవడెత్తాడా, డబ్బులు ఎవడెత్తాడా, ఇటువైపు ఆలోచన ఉంటుంది. కానీ జ్ఞానాన్ని అడగ. ఆయన జ్ఞానం ఇస్తే అన్నీ మనకు సమకూరుతాయా లేదండి? ఆయన జ్ఞానం ఇస్తే అన్నీ మనకు సమకూరుతాయా లేదా? సమకూరవా అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారో చెప్పండి. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళని ఆయన ఎప్పుడైనా తృణీకరిస్తున్నాడా? ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరినైనా నెట్టివేస్తున్నాడు ఆయన? ఏమండి, ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత నీ గత కాలం కన్నా సంతృప్తికరమైన జీవితం ఉందా లేదా? అది కూడా లేదా మీకు? లేదా? చెప్పరే మరి. అయ్యా నేను దేవుని దగ్గరికి వచ్చాను, సంఘంలోకి వచ్చాను, వాక్యాన్ని విన్నాను, బాప్తిసం పొందాను, పొందిన తర్వాత నేను కొంత మేలు పొందాను అయ్యా అని నీ నోటితో చెప్పు. చెబితే ఎవరు సంతోషిస్తారు? ఎవరండి? కదా. కాబట్టి ఈ ఉదయకాలం మందు నువ్వు దేవుణ్ణి అడుగు. అయ్యా మొదటిగా నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు, నా బలహీనతలు తీసివేయి, నా చంచలమైన మనస్సును ఆ మనసును నా నుండి దూరపరచు అని దేవుణ్ణి అడిగి
నాకు జ్ఞానమునివ్వయ్యా, మీ జ్ఞానమును బట్టి నేను నీ బిడ్డగా జీవిస్తానికి ఇష్టపడుతున్నానయ్యా అంటే ఆయన కోరుకుంటుంది కూడా అదేగా. నువ్వు ఆయన జ్ఞానం కలిగి ఉండాలనే ఆయన కోరుకుంటుంది. ఆయన జ్ఞానం కలిగి ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళవంట? పొరపాటులోనికి వెళ్ళవంట. ఇప్పుడు పొరపాటు చేసే వాళ్ళందరూ, లేక తప్పిదం చేసే వాళ్ళందరూ, లేక పాపం చేసే వాళ్ళందరూ ఏ జ్ఞానం లేని వారు ఇప్పుడు దీన్ని బట్టి? ఏమండి చెప్పండి, దేవుని జ్ఞానం లేని వారేగా. అదే దేవుని జ్ఞానం ఉండి దేవుని వద్దకు వచ్చి దేవుని కోరుకున్నట్టు నువ్వు ఉంటే వాటి వైపు నువ్వు వెళ్ళగలుగుతావా? వెళ్ళగలుగుతావండి? నీకు మేలేనా? చాలదా మేలు? నలుగురిలో అవమానమా? కాదు. ఇప్పుడు నీకు ఘనకీర్తి, నీకు ఘనము, నిన్ను ఘనంగా చూస్తారు అందరూ. ఒకప్పుడు నిన్ను చూచి ముఖం తిప్పుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. ఇప్పుడైతే నీ వైపు చూడటానికి వారు సిగ్గుపడుతున్నారు అనే విషయాన్ని నువ్వు గ్రహించు. దేనిని బట్టి? దేవుని జ్ఞానాన్ని బట్టి. అలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక నువ్వు లేఖనాలను నువ్వు ఎరిగి ఉండాలి, లేఖన జ్ఞానాన్ని నువ్వు తెలుసుకొని ఉండాలి. చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగు. యుగాంత దినము, ఇది ఏ యుగము? క్రైస్తవ యుగము, క్రీస్తు యుగము. క్రీస్తు జీవించిన యుగకాలం ఇది. ఈ యుగకాలం అందులో ఆ చివరి వరకు కూడా మహిమ కలుగును. ఎవరికి మహిమ? ఆయనకు మహిమ. ఎట్లాగంట? మన ప్రభు అయిన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును. కృప ఎవరికి అవసరం? ఈ కృప ఎవరికి అవసరము? నీ కృప నిత్యముండును అని పాడుతుంటారు మన వాళ్ళు. పాడటానికి మాత్రమే, పాటలు పాడటానికి మాత్రమే, అనుసరించడానికి, దానిలో నడుచుకోవడానికి అది ఉపయోగపడతల్లా కదండి మనుషులకి. నిజమా కాదా? పాడేస్తారు, వెళ్ళిపోతారు, ఇక వాక్యం వినరు. పాడితే దేవుణ్ణి స్తుతించినట్టే, దేవుణ్ణి ఆరాధించినట్టే, ప్రార్థించినట్టే, దేవునికి నీ హృదయాన్ని ఇచ్చినట్టే, దేవునికి నీ కలిగింది కూడా ఇచ్చినట్టే అని నువ్వు భావిస్తూ వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు పాడకపోతే మాత్రం ఏమి జరిగినట్టు కాదు నీ దృష్టిలో. ఇదేనా? ఇప్పుడు పాడలేని వారందరి పరిస్థితి ఇదేనా? ఏమండి ఇదేనా? అనేక స్థానిక సంఘాల్లో కేవలం పాటల కొరకే వెళ్తారు పాడడానికి. పాడిన తర్వాత పాస్ గారు లేచి ప్రార్థన చేస్తుంటే ప్రార్థన అయిపోయిన తర్వాత చూస్తే వాళ్ళు ఉండరు. ఇదేంటి ఏమో వెళ్ళిపోయింది. ఒక్కొక్కళ్ళు పాట పాడాల్సి వచ్చిద్దని, సంఘంలో పాట పాడాల్సి వచ్చిద్దని పాటలు అయిపోయినాక వస్తారు వాళ్ళు. అంటే రకరకాలు. అంటే దేవుణ్ణి మనం ఘనపరచాలి, దేవుణ్ణి మనం మహిమపరచాలి అంటే ప్రార్థన ద్వారా ఘనపరచాలి, ఆత్మీయ గీతాలు పాడుట ద్వారా ఘనపరచాలి, లేఖనాలు చదువుట ద్వారా ఘనపరచాలి, లేఖనాలను మనము నేర్చుకున్నట ద్వారా, బోధింపబడుట ద్వారా మనము ఆయన్ని ఏం చేయాలి? ఘనపరచాలి. కానుకలు ఇచ్చుట ద్వారా కూడా ఆయన మనము ఘనపరచాలి. ఇందులో ఏది కొదువైనా నీకు సంపూర్ణమైనటువంటి జ్ఞానము ఉన్నదనే లేదనే? ఏమండి ఉందనే లేదనే? లేదని.
కాబట్టి ఈ ఉదయకాలం మందు నువ్వేం నేర్చుకుంటున్నావు ఒకసారి ఆలోచించండి. ఆలోచిస్తే మనకు అర్థమైపోతుందండి. ఏం జ్ఞానం కావాలంటే ఇప్పుడు మనకి ఏ జ్ఞానం కావాలండి? ప్రభు యొక్క జ్ఞానమందు మనం ఏం చేయబడాలంట? అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చెందాలి. ప్రభు యొక్క జ్ఞానం అన్నిటిలో అభివృద్ధి ఉంటుందండి మనకి. ఈ అభివృద్ధి కూడా ఎవరిచ్చేది కదా? కానీ అన్నిటిలో అభివృద్ధి కోరుకుంటాము, దేవుని జ్ఞానంలో మాత్రం మనము అభివృద్ధి చెందాలని మనం మాత్రము కోరుకోం. దేవుని జ్ఞానము అంత విలువైనది, అంత గొప్పది ఈ లోకం. ఆ జ్ఞానం లేకపోతే మనము జీవించే వారముగా ఉన్నా కానీ అది వ్యర్థమైన జీవితం. అలాంటి జ్ఞానాన్ని మీరందరూ పొందుకోవాలని ప్రభు పక్షాన మీ కొరకు ప్రార్థించేవానిగా నన్ను బలపరుస్తూ దేవుడు నన్ను హెచ్చరిస్తూ మీకు కూడా ఈ హెచ్చరికలు తెలియజేస్తున్నాను. ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికి కూడా